అదిగోండి వచ్చేసింది మన జింగ్ బస్ మ్యాక్స్. ఇది నా సీట్. వాష్రూమ్స్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. అది కుల్లు మనాలికి రావాలంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ బుంతర్. దెన్ గోబీ పరాటా, కొంచెం పోహా అయితే పెట్టుకున్నా. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. గైస్, ప్రస్తుతం అయితే నేను దేశ రాజధాని న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. ఈ రోజు ఒక బిజినెస్ క్లాస్ బస్ జర్నీ అయితే చేయబోతున్నాను. ఎందులోనో తెలుసా? జింగ్ బస్ మ్యాక్స్. వోల్వో 9600 అంటేనే కిక్కు. అలాంటిది ఒక బిజినెస్ క్లాస్ వోల్వో బస్ లో ప్రయాణిస్తుంటే దట్టు ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? మంచు కొండలను చూడటానికి. అవునండి, ఈ రోజు న్యూఢిల్లీ నుంచి మనాలి అయితే వెళ్ళబోతున్నాను. ప్రస్తుతం నేను పహాడ్గంజ్ ఏరియాలో అయితే ఉన్నాను, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర. ఇప్పుడు ఇక్కడి నుంచి ఐఎస్బిటి కశ్మీరీ గేట్ గా అయితే వెళ్తాను. మహారాణా ప్రతాప్ ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ కి అయితే వెళ్ళబోతున్నా. ఆటో తీసుకుంటాను. చెక్అవుట్ ఫార్మాలిటీస్ అవి చేస్తున్నాను హోటల్లో. చేసి క్యాబ్ తీసుకోవడమే. బయటికి రాగానే ఆటో ఉంది. ఐఎస్బిటి కశ్మీరీ గేట్. నా హోటల్ నుంచి ఐఎస్బిటి కశ్మీరీ గేట్ అరగంట సేపు పడుతుంది. టెర్మినల్ కి ఇంకొక సైడ్ అయితే వచ్చాను అనమాట. లాస్ట్ టైం వెళ్ళిన సైడ్ కాదు ఇది. ఇక్కడ కూడా లగేజ్ స్కాన్ అది చేయించుకోవాలి. లగేజ్ స్కాన్ చేయించుకుని లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. ఆటో అయినా నాకు 200 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. 8 గంటల 40 నిమిషాలు అయితే అవుతుంది. నేను జింగ్ బస్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాను. నేను వెళ్ళబోయే సర్వీస్ బస్ వచ్చి 10 గంటల 15 నిమిషాలకి ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. కౌంటర్ నెంబర్ 28 అనేది జింగ్ బస్ కి డెడికేటెడ్ కౌంటర్. ఇది నా టికెట్, సీట్ నెంబర్ 28. ఈసారి ఇక్కడ పర్టికులర్ గా మెన్షన్ చేస్తారు అనమాట, బుకింగ్ కౌంటర్ 28 కి రావాలి అని చెప్పి. మన సర్వీస్ 10 గంటల 15 నిమిషాలు కదా, ఇక్కడైతే కూర్చోవచ్చు. సో నా లగేజ్ ఇక్కడ పెట్టేసి కూర్చుంటా. మా మార్షల్ అయితే వచ్చారనమాట. ఆయనే మా బస్ దగ్గరికి తీసుకెళ్తారు. టికెట్స్ అన్ని వెరిఫై చేస్తున్నారు. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 10 అవుతుంది. మా బస్ క్రౌడ్ అంతా వచ్చేసారు. ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వచ్చాను. మనం వెళ్ళబోయే బస్ అయితే ఇది కాదు. ఆపరేటర్ వచ్చి జింగ్ బస్సే, కానీ మన బస్ ఇది కాదు. అదిగోండి వచ్చేసింది మన జింగ్ బస్ మ్యాక్స్ వోల్వో 9600. ఈ రోజు మనం న్యూఢిల్లీ నుంచి మనాలి అదే బండిలో వెళ్ళబోతున్నాం. జింగ్ బస్ మ్యాక్స్ సర్వీసులు డైలీ 2 అయితే ఉంటాయి. ఒకటి 10:15కి, ఇంకొకటి 11 గంటలకి. ఇదే ప్లాట్ఫామ్ లోకి అయితే రాబోతుంది బండి. గైస్, ఇంకొక విషయం, మనాలికి స్లీపర్ బస్సులు ఉండవు. ఓన్లీ సీటింగ్ బస్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా సెమీ స్లీపర్ అన్నమాట. మనం వెళ్ళబోయే బస్ నెంబర్ DD01Y9131 జింగ్ బస్ మ్యాక్స్. లగేజ్ అయితే పెట్టేశాను. ట్యాగ్ అది ఇస్తారు మనకి. డ్రైవర్ క్యాబిన్ అయితే ఎలా ఉంటది, మనది సీటింగ్ బస్ కదా. లోపల 2:2 సీట్స్ అయితే ఉంటాయి, సెమీ స్లీపర్. మనకి ఇక్కడ థై సపోర్ట్ కూడా ఉంటుంది. లోపల 28 నా సీట్ నెంబర్. ఇది నా సీట్. వెల్కమ్ కిట్ అయితే ఇస్తారనమాట మనకి స్టార్టింగ్ బస్ ఎక్కగానే. ఆల్రెడీ నా సీట్ లో అయితే పెట్టేశారు. ఫ్రెష్ బ్లాంకెట్ అయితే ఉంటుంది. 1/2 లీటర్ వాటర్ బాటిల్ కూడా ఉంది మనకి. కంఫర్టబుల్ సీటింగ్. సీట్ల కలర్ కాంబినేషన్ కూడా బస్సు ఎక్స్టీరియర్ కలర్ తో మ్యాచింగ్. బయట బ్లాక్, లోపల బ్లాక్. బిజినెస్ క్లాస్ బస్ అని నేను మామూలుగా అన్నాండి. ఎందుకో తెలుసా? ఈ జింగ్ బస్ మ్యాక్స్ సర్వీస్ లో మనకి రాత్రి డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ ఇంకొచ్చేసినట్టు అన్నారు. గైస్, జింగ్ బస్ వేరు, జింగ్ బస్ ప్లస్ వేరు, జింగ్ బస్ మ్యాక్స్ సర్వీస్ వేరు. గుర్తు పెట్టుకోండి, ఇందులో రకాలు అయితే ఉంటాయి. నాకు ఈ బస్ టికెట్ అప్రాక్సిమేట్ గా 1400 చిల్లర అయితే పడింది. డైనమిక్ రేట్స్ అయితే ఉంటాయి. సో బుక్ చేసుకునేటప్పుడు చూసుకుని బుక్ చేసుకోండి. ఈ వెల్కమ్ కిట్ పైన ఏం రాసిందో చూడండి. ఏ ట్రూలీ 7-star ట్రావెల్ ఎక్స్పీరియన్స్ జింగ్ బస్ మ్యాక్స్. వెల్కమ్ కిట్ లో చాలానే ఇచ్చారు స్నాక్స్. రాజా, ఇది ఎక్కడ చూడలేదు రాజా నేను. డెంటల్ కిట్ కూడా ఇచ్చారు బస్ లో మనకి. ఐఎస్బిటి కశ్మీరీ గేట్ నుంచి మన బండి అయితే బయలుదేరింది. మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది ఇక్కడ. ఈ వెల్కమ్ కిట్ లో స్నాక్స్ ఉంటాయి కదా, అది తినేసాక మనకి పాలిథిన్ కవర్ కూడా ఉంటుంది. వేస్ట్ అంతా పాలిథిన్ కవర్ లో వేసేయండి. కొంచెం సేపు ఢిల్లీ ట్రాఫిక్ ని అయితే ఎంజాయ్ చేద్దాం. బయటకు అయితే వచ్చాం ఐఎస్బిటి నుంచి. హ్యాండ్ శానిటైజర్, హాజ్మోలా, క్యాండీ, ఇదేంటి ఫేస్ వైబ్ అనుకుంటా, ఇది కూడా ఇచ్చారు మనకి వెల్కమ్ కిట్ లో. నా పక్క సీట్ అయితే ఖాళీ. నా బ్యాగ్ ని, బ్లాంకెట్ ని పెట్టా. ఢిల్లీ టు మనాలి 506 కిలోమీటర్లు అనమాట. మన బస్సు 10:15 బయలుదేరింది కదా. రేపు పొద్దున్న 10ంటికి చేరుకుంటాం మనాలి. ఇంక్లూడింగ్ బ్రేక్స్. ఆన్ బోర్డ్ లో మనకి మీల్ అది ప్రొవైడ్ చేస్తారు. మీల్ లో ఏమేముందంటే వైట్ రైస్, కర్రీ, రోటీ, ఒక స్వీట్, నెక్స్ట్ ఫ్రూట్ సలాడ్, చట్నీ కూడా ఇచ్చారండి. ఒక విషయం ఏంటో చెప్పనా, ఇప్పుడు బస్సు 30 km/h క్రూజింగ్ స్పీడ్ లోనే వెళ్తుంది. ఎందుకంటే మనం భోజనం చేయాలి కదా. అనౌన్స్మెంట్ పర్టికులర్ గా చెప్పారు. లేట్ చేయకుండా మనం డిన్నర్ అయితే చేసేద్దాం. ఇవి 2 రకాల కూరలు, వైట్ రైస్, కీరా. డిన్నర్ మొత్తం అయిపోయింది. బంగాళదుంప కుర్మా అదిరింది. టమాటా పప్పు అనుకుంటా చితక్కుడేరు. మన బస్సు అయితే చూసారు కదా ఏ క్రూజింగ్ స్పీడ్ లో వెళ్తుందో. ఎందుకంటే అందరూ డిన్నర్ చేయాలి కదా. ట్రాష్ అది వేయడానికి బిన్ను
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం కావాలో ఇప్పుడే ఆర్డర్ తీసుకుంటున్నారు అనమాట. అక్కడ ఇచ్చేసి ఉంటారు, మన సీట్ నెంబర్ ప్రకారం ఏది కావాలంటే అది టిక్ చేసుకోవడం. డిన్నర్ అంతా కంప్లీట్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ తీసుకున్నాక మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. బయట టెంపరేచర్కి బస్సులో టెంపరేచర్కి మొత్తం ఫాగ్ పెట్టేసింది గ్లాస్కి. ఈరోజు మన రూట్ ఎలా ఉండబోతుందో తెలుసా? ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్. అక్కడ ఉంది కదా మెస్ను, ఓ అరిసేస్తుంది. ఢిల్లీ అయితే క్రాస్ చేస్తాం, హర్యానాలోకి అయితే ఎంటర్ అయ్యాం. ఎగ్జాక్ట్లీ 12 అయితే అవుతుంది. మనకు ఒక వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చారు ఈ డాబాలో. 15 నిమిషాలు బ్రేక్, వాష్రూమ్కి వెళ్ళొద్దాం. డాబా లోపల అద్దరిపోయింది అసలు. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అద్దరింది అసలు లొకేషన్ అయితే. మొత్తం ఫోటో సెషనే ఇక్కడ. అలా ఉంది మ్యాటర్. ఎవరు పడితే వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. ఇలాంటి బ్రేక్స్ మన దగ్గర కూడా ఇస్తే ఎంతో బాగుంటుంది అనుకుంటున్నాను. మన దగ్గర కూడా ఇలాంటి పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయి, కానీ మన వాళ్ళు ఎప్పుడు ఆపే దగ్గర ఆపుతూ ఉంటారు. అయిపోయింది 15 మినిట్స్. మా వాళ్ళు వచ్చారు వెనక్కి, అద్దాలు అవి తుడుచుకుంటున్నారు. మరి నైట్ అంతా డ్రైవ్ ఉంటుంది కదా, అది వెళ్ళిపోతున్నాం మనం ఇంకా మనాలికి. నాకు తెలిసి మార్నింగ్ 6-6:30కి మనకి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అది ఇస్తారు అనుకుంటున్నాను. కర్టెన్లు అవి క్లోజ్ చేసేస్తారు. ఇంకా మనకి లైట్ ప్రాబ్లం ఏమి ఉండదు జర్నీలో. ప్రస్తుతం టైం అయితే 6 గంటలు అవుతుంది అనమాట. 10 నిమిషాలు తక్కువ. బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అయితే ఆపారు ఈ హోటల్లో, హోటల్ రాజా. ఇక్కడే వాష్రూమ్స్ అవి కూడా ఉన్నాయి. ఈ హోటల్లో ఆగిన సెలబ్రిటీస్ ఫోటోలన్నీ తీసుకుని పెట్టుకున్నారు. ఎంతమంది సెలబ్రిటీస్ ఆగారంటే ఇక్కడే కాదు ఫోటోలు, ఆ గోడకే ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ అది ఇప్పుడే సర్వ్ చేస్తున్నారు అక్కడ. బుఫే అయితే అలా ఉంటుంది. రాత్రి మనం ఆర్డర్ ఇచ్చాం కదా, ఆ లెక్క ప్రకారం మన బ్రేక్ఫాస్ట్ అయితే పికప్ చేసుకోవచ్చు మనం. నేను గోబీ పరాటా, కొంచెం పోహా అయితే పెట్టుకున్నా. బ్రేక్ఫాస్ట్ అది అయ్యాక వేడి వేడి టీ ఇంత చలిలో తాగితే ఉంటది నా సామిరంగా. బ్రేక్ఫాస్ట్ అది బానే ఉంది. తినేసి ఒక్కొక్కరు ఎక్కేస్తున్నారు బస్ మళ్ళీ. ఇక్కడ చూడండి, తల అజిత్ కుమార్ కూడా ఈ హోటల్లో ఆగారంట. ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు, ఇంకా మనం కూడా వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనాలి రఫ్ గా ఒక 140 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 3 నుంచి 4 గంటలు అయితే పడుతుంది. 6:40 అయితే అవ్వబోతుంది. 10 నిమిషాల దాకా 6ంటికి అయితే ఇక్కడికి వచ్చాం. ఇప్పుడే ఒక టనల్ అయితే క్రాస్ చేసాం కదా, ఇది ఇంకొక టనల్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. పగలకి రాత్రికి అస్సలు తేడా ఉండదు టనల్లో. నేనున్న దగ్గర ఎన్ని కెమెరాలు ఉన్నాయంటే, ఇదొక కెమెరా, అదొక కెమెరా, అదొక కెమెరా, అదొక కెమెరా. ప్రస్తుతం టైం 7 గంటల 18 నిమిషాలు అయితే అవుతుంది. టెంపరేచర్ ఎంత ఉందో కూడా చూపిస్తుంది. ఆగండి, 12 degrees ఎంతో చూసాను ఇందాక. మరి ఇప్పుడు ఎంత ఉందో? 12 degrees ఉంది. ఒకప్పుడు ఇదేమీ హైవే కాదు, డబల్ రోడ్ ఉండేది. ఇప్పుడు 4 lane హైవే అయింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే కన్స్ట్రక్షన్ అవ్వలేదు, కొంచెం ప్యాచెస్ అయితే ఉండిపోయినాయి. ఇంకా మనాలి దగ్గర అయితే ఏది అవ్వలేదు అనుకోండి కన్స్ట్రక్షన్.
ఎన్ని టనల్స్ ఉంటాయంటే అన్ని టనల్స్ ఉంటాయి ఈ రూట్లో. అన్నీ కూడా రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయిన టనల్స్. పాతవి 2 టనల్స్ ఉంటాయి అంతే. ఇప్పుడు రోడ్స్ అన్నీ కన్స్ట్రక్షన్ అది చేసి ఏలేసుకుని ఎలా వెళ్ళిపోవచ్చు మనాలికి. ఒకప్పుడు అయితే చాలాసేపు పట్టేది. చెప్పా కదా ఇంకా ప్యాచ్ వర్క్లు అవి ఉన్నాయని హైవేలో. ఇదిగోండి ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ అయితే అవ్వలేదు. ఇక్కడ నుంచి కులు 18 కిలోమీటర్లు ఉంది. కులు నుంచి మనాలి అప్రాక్సిమేట్గా 40 కిలోమీటర్లు ఉంటుంది. కులు వేరు, మనాలి వేరు. కులు వచ్చేసి కొంచెం కింద ఉంటుంది, మనాలి కొంచెం కొండపైన ఉంటుంది. అందరూ కులు మనాలి అంటారు కదా. కులు మనాలి అంటే ఒకటే అనుకుంటారు, వేరు వేరు. కులు కన్నా ముందు బుంతర్ అయితే వస్తుంది. ప్రస్తుతం టైం అయితే 8:30 అవ్వబోతుంది. లెఫ్ట్ సైడ్ మీకు ఒక విలేజ్ కనిపిస్తుంది కదా, అది బుంతర్ అనమాట. బుంతర్లోనే కులు ఎయిర్పోర్ట్ అది ఉంటుంది. కులు మనాలికి రావాలంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ బుంతర్. బుంతర్కి న్యూఢిల్లీ నుంచి ఫ్లైట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ప్రయాణిస్తుంది ఇంచుమించు బుంతర్ బైపాస్ అనుకోవచ్చు. ఒకప్పుడు బైపాస్ రోడ్ ఏమి ఉండేది కాదు. బుంతర్లోంచి కులు వెళ్ళి కులు నుంచి మనాలి వెళ్ళే వాళ్ళం. నాకు తెలిసి ఇప్పుడు కులు లోపలికి కూడా వెళ్ళాం, కులు బయట నుంచి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి బుంతర్ ఎయిర్పోర్ట్ 2.5 కిలోమీటర్స్, మనాలి 49 కిలోమీటర్స్, మణికరణ్ 31 కిలోమీటర్లు. మణికరణ్ అంటే తెలుసు కదా, మణికరణ్, కసోల్, అక్కడ వైబే వేరుంటుంది. మనాలి వచ్చిన వాళ్ళు మనాలి అంతా ఎక్స్ప్లోర్ చేసాక ఇంకా టైం ఉందంటే మణికరణ్ కూడా వెళ్ళొచ్చు. ఇదిగోండి మణికరణ్కి ఇలా రైట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి. బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అయితే చూడటానికి రెడీగా ఉండండి. చాలామంది ఏం చేస్తారంటే మనాలి వచ్చి ఓన్లీ మనాలిని ఎక్స్ప్లోర్ చేస్తారు. మనాలి కింద ఇంకా ఉంది, మనాలి దాటాక కూడా ఇంకా ఉంది. మనాలి దాటాక ఏమేమి ఉన్నాయో తెలుసా, జిస్పా, సర్చు, కేలాంగ్, సిసు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అన్నీ కూడా 1 నైట్ ఉండి ఆరామ్సే చేయొచ్చు. 1 నైట్ నుంచి 2 నైట్స్ దాకా కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనుకోండి, అది వేరే విషయం. అదే మనాలి కింద కులు దగ్గర మణికరణ్, కసోల్ ఇక్కడ కూడా ఉండొచ్చు. కులు నుంచి మనాలి 2 రోడ్లు అయితే ఉంటాయి. ఒకటి హైవే, ఇంకొకటి నగర్ రోడ్ అనమాట. నగర్ రోడ్లోంచి వెళ్ళాం అనుకోండి, నగర్ ప్యాలెస్, నగర్ క్యాసిల్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. నగర్ క్యాసిల్ అంటే దేశముద్రు సినిమా షూటింగ్ జరిగింది, ఇంకా చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగాయి అక్కడ. ప్రస్తుతం మనం ప్రయాణిస్తున్న జింగ్ బస్ మ్యాక్స్ ఫ్లీట్ ఏదైతే ఉందో బ్రాండ్ న్యూ బస్ ఇది. కొంచెం సేపట్లో ఇలాగున్న వ్యూ మీకు మంచుతో కప్పబడిన కొండల్ని చూపిస్తా. మనాలి వెళ్ళటానికి బెస్ట్ టైం అని అడుగుతారు చాలామంది. మనాలి రావడానికి బెస్ట్ టైం ఏది ఉండదండి. 365 డేస్ వెళ్ళొచ్చు. ఎక్సెప్ట్ భారీ వర్షాలు ఉన్నప్పుడు ఇక్కడికి అవాయిడ్ చేయమని చెప్తాను. ఏ సీజన్కి ఆ సీజన్ మనాలి అందమే వేరుంటుంది. లెఫ్ట్ సైడ్ అంతా కూడా కులు, అదంతా కూడా కులునే. కులులో కూడా హోటల్స్ అవి బాగానే ఉంటాయి. బస్ స్టాండ్ కూడా పెద్ద బస్ స్టాండే, కులు బస్ స్టాండ్. ఇక్కడ నుంచి కేలాంగ్ 110 కిలోమీటర్లు, లే వచ్చి 466, మనాలి 40 కిలోమీటర్లు. చెప్పాను కులు నుంచి మనాలి 40 కిలోమీటర్లు ఉంటుందని. మన లదాఖ్ వెళ్ళాలంటే సేమ్ ఇదే రూట్ని ఫాలో అయిపోవడమే. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు వెళ్ళేది శ్రీనగర్ సైడ్ నుంచి వెళ్ళండి లదాఖ్, వచ్చేది మనాలి సైడ్ నుంచి వచ్చారంటే మీకు ఒక సర్క్యూట్ కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. అఫ్కోర్స్ ఇలా కూడా వెళ్ళొచ్చు అనుకోండి, బట్ ఇలా వెళ్ళారనుకోండి స్టార్టింగే హై ఆల్టిట్యూడ్స్ అవి వచ్చేస్తాయి. ఈ సంవత్సరం ఎంతమంది లదాఖ్ ప్లాన్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నాకు. కులుని దాటేసి వెళ్ళిపోదాం. బై కులు. ఇక్కడ చూడండి మనాలికి 2 రూట్లు, ఒకటి 39 కిలోమీటర్స్, ఇంకోటి 37 కిలోమీటర్స్. మనం ఎలాగైనా వెళ్ళొచ్చు. పత్లికుల్ 19, మనాలి 37, రోహతాంగ్ పాస్ 91 కిలోమీటర్స్. రోహతాంగ్ పాస్ ప్రస్తుతం అయితే క్లోజ్ అయిపోద్ది, ఎందుకంటే హెవీ స్నోఫాల్ ఉంటుంది కాబట్టి. మళ్ళీ ఓపెన్ అయ్యేది మేలోనే. ఈ పార్కింగ్ అంతా చూస్తున్నారు కదా, రివర్ రాఫ్టింగ్ కంప్లీట్ అయ్యే పాయింట్ అనమాట ఇది. ముందు స్టార్ట్ అవుద్ది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక ఎండ్ చేస్తారు రివర్ రాఫ్టింగ్ అనేది. రివర్ రాఫ్టింగ్ బుకింగ్స్ ఇవన్నీ కూడా. రివర్ రాఫ్టింగ్ చేయాలంటే 12 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ రకరకాల ప్యాకేజ్లు ఉంటాయి. క్రౌడ్ని బట్టి, టైంని బట్టి రేట్స్ అవి మనం నెగోషియేట్ చేసుకుని వెళ్ళటం అంతే. ఇవన్నీ కూడా బుకింగ్ కౌంటర్స్ అనమాట. దేని గురించి రివర్ రాఫ్టింగ్, పారాగ్లైడింగ్ కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. దాంతో పాటు హాట్ ఎయిర్ బెలూన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ సాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే చేసేది వేరు, అమ్మేవాళ్ళు వేరు. కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అమ్ముతాయి, అక్కడ తీసుకోండి. అక్కడ మటుకు చాలా మంచి క్వాలిటీ దొరుకుతాయి మనకి. ద ఫస్ట్ వ్యూ మంచు కొండలు అంటే స్నో క్యాప్డ్ మౌంటైన్స్ అనుకోండి. అవి ఆమె స్నో అరిచేస్తుంది. స్నో క్యాప్డ్ మౌంటైన్స్. ఇంకొంచెం సేపు ఆగండి. పక్కన మీకు
చెట్లు కనిపిస్తున్నాయా, అవన్నీ కూడా యాపిల్ ఆర్చిడ్స్. యాపిల్ ఆర్చిడ్స్ ఇవన్నీ. హాజ్మోలో తిని చాలా రోజులైంది. 2 బిళ్ళలు వేద్దాం లోపల. వెల్కమ్ టు మనాలి. మనాలికి అయితే వచ్చేసాం మనం. మనాలి వచ్చాక మనం వెళ్ళబోయేది వోల్వో బస్ స్టాండ్కి. గుర్తుపెట్టుకోండి, సిసి బస్ స్టాండ్కి వెళ్దు, మనాలి వోల్వో ప్రైవేట్ బస్ స్టాండ్కి అయితే వెళ్తుంది మన బస్సు. ఇది వోల్వో బస్ స్టాండ్ ఏరియా. ఇవన్నీ కూడా వోల్వో బస్సులు. మొత్తానికి ఒక బ్యూటిఫుల్ లగ్జరీ బిజినెస్ క్లాస్ బస్ జర్నీ అయితే చేసి మనాలికి చేరుకున్నాను. లగేజ్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నాను. గైస్, ఈ వోల్వో బస్ జర్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో నాకైతే చెప్పండి. ఈ వ్లాగ్ ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అని ఆల్రెడీ మీకు తెలిసి ఏం చేయాలనేది. సో సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.